అలా కాదు, హ్యాండ్ స్టిఫ్గా పట్టుకో. నువ్వు కొంచెం స్ట్రైట్గా కూర్చో. లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. ఓకే? సిట్టింగ్ పొజిషన్ ఇది. ఇలా కూర్చోవాలి. ఓకే? చాలీ. ఏమైంది? ఏంటి ఆ కంగారు? ఎవడో రౌడీ వెంట పడుతుంటే ఇక్కడికి వచ్చాను. చెప్పు తీసి కొట్టకపోయావా? సర్లే, అంత ధైర్యం ఉంటే వాడిని చూసి నేనెందుకు ఇక్కడికి వస్తాను? హాయ్ బేబీ. ఎవరు నువ్వు? కాళీ, కొత్తపేట కాళీ. నాతో పెట్టుకున్న వాళ్ళెవరూ ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. నువ్వెవరే? దీనికి ఫ్రెండా? ఎక్సర్సైజ్ చేసే ఫిగర్స్ చూస్తే నాకు ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఏయ్ అలా ఎక్కించండ్రా బెడ్. మమ్మల్నే బెడ్డెక్కించాలనుకున్నావు. పాపం హాస్పిటల్లో నువ్వే బెడ్డెక్కబోతున్నావు. ఈ షాల్నీతో పెట్టుకోకు, షాల్తీ గల్లంతైపోద్ది. రేయ్ ఖాళీ, నీ పని ఖాళీ. థ్యాంక్స్. అమ్మయ్యా, రక్షించావే. ఈ రోజు నువ్వే లేకపోతే పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. సర్లేవే, ఇలాంటివన్నీ మనకు మామూలే. నో ఫియర్, ఎనీ టైమ్ ఐమ్ హియర్. రేయ్, ఇంట్లో ఆటలేంట్రా? నిన్ను వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ తెచ్చుకోమన్నానా? తెచ్చుకున్నావా? మాట్లాడవేంట్రా? ఐఎమ్ సారీ. ఏమైంది వాడికి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రియా, వాడేంటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? అక్క, నన్ను మాట్లాడించకు. అమ్మ నీతో మాట్లాడొద్దంది. ఏంటి మాట్లాడొద్దందా? అమ్మా, నమస్తే ఆంటీ. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. ప్రియా, వంటింట్లోకి వెళ్ళి పకోడీలు తీసుకురాపో. ఏంటే? అమ్మా, నువ్వు వాళ్ళని నాతో మాట్లాడొద్దని చెప్పావా? వాళ్లే కాదు, నేను కూడా నీతో మాట్లాడను. ఏ, నేనేం తప్పు చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? జిమ్ లో రౌడీలతో ఫైట్ చేయలేదు? అందుకా నేనింకా ఏదో అనుకున్నాను. చూడమ్మా, నువ్వు నేనేం చేశానన్నదే ఆలోచిస్తున్నావు గాని వాళ్ళేం చేశారన్నదే ఆలోచించడం లేదు. వాళ్ళు అంజుడు ఎంత నీచంగా కామెంట్ చేశారో తెలుసా నీకు? అవునంటీ, పారిపోతే వెంటపడి మరీ కామెంట్స్ చేశారు. ఇప్పుడు చెప్పమ్మా, వాళ్ళని కొట్టడం తప్ప? అది కాదే, అలా మగాళ్ళ దెబ్బలాడితే నలుగురు నీ గురించి ఏమనుకుంటారు? చూడమ్మా, పరిగెత్తే కొద్దీ ఊరు కుక్కలు తరుముతూనే ఉంటాయి. ఎదురు తిరిగి రాయి విసిరితే తోక ముడుస్తాయి. నాన్నగారు నాకు ఎదురు తిరగడమే తప్ప పారిపోవడం అలవాటు చేయలేదమ్మా. వెరీ గుడ్ బేబీ. ఇన్స్పెక్టర్ సిద్ధార్థ కూతురు అనిపించావమ్మా. మీ అమ్మ నీకు ధైర్యం నేర్పిందో లేదో తెలియదు కానీ పిరికితనం మాత్రం నూరిపోస్తుంది. ఏమండి, నాకు డౌట్. ఏంటే? పెళ్లి కాకముందు రంభలా ఉన్నావు, శ్రీదేవిలా ఉన్నావు, ఐశ్వర్య రాయ్లా ఉన్నావు అనేవారు. ఇప్పుడు ఒకసారి అంటున్నారా? పెళ్ళైన తర్వాత అబద్ధాలు ఆడడం మానేశానులే. అంటే
పెళ్లికి ముందు చెప్పినవన్నీ అబద్ధాలా? అని వేరే చెప్పాలా? మరి పెళ్లి చూపుల్లో నాకు కన్నెందుకు కొట్టారు? అది నీకు కాదులే, మీ చెల్లెలకి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చూడు రవి, మీ అన్నయ్య నన్ను ఎలా ఏడిపిస్తున్నారో. ఊరుకోవదినా, అన్నయ్య కావాలని ఏడిపిస్తాడు. అన్నయ్య శ్రీరామచంద్రుడు. నా సంగతి సరే, నువ్వేంటి సెంటు కొట్టుకొచ్చావు? ఏంటి సంగతి? ఆ, అది అది మా ఫ్రెండ్ ఇచ్చాడు, సేల్ చేద్దామని. సారీ, టెస్ట్ చేద్దామని. హాయ్ బావా. ఓ హాయ్. బావ కోసమేనా? అవునక్క, ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్దామని. నేనా? నాకు అర్జెంట్ పని ఉంది. నేను అసలు బట్టలకి పండగ కొనుక్కోవాలి. ఓ ఐఎమ్ సారీ, పండక్కి బట్టలు కొనుక్కోవాలి. ప్లీజ్ వస్తా. బావా. ఆ, నాకొక డౌట్, నీ మరిదిని ఎర్రగడ్డలో జయించాల్సి వస్తుందేమో. ఎందుకండి? ఏదైనా కొత్త కాలేజ్ లో జాయిన్ చేస్తున్నారా? లేదోయ్, పిచ్చాసుపత్రిలో జయించేద్దామని. డాడీ, బాబాయ్కి పిచ్చా? నువ్వు నోర్మై, ఊరుకోండి. అన్ని అపశకన మాటలే. అమ్మ శాలిని, కూర్చో, టిఫిన్ చేద్దు గాని. వద్దులే అక్క, నేను వెళ్తాను, కొంచెం పనుంది. పర్వాలేదు, కూర్చో. లేదులేండి బావగారు. బాయ్ బాయ్ అక్క. బాయ్. పాపం రవి రాననేసరికి డిసప్పాయింట్ అయినట్టుంది. డిసప్పాయింట్ ఎందుకే? సంతకు వెళ్తూ పిల్లని సంకలో పెట్టుకెళ్ళినట్టు వీడిని తీసుకెళ్ళకపోవడమే బెటర్. అసలు మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఎలా పుట్టారో నాకు అర్థం కాదు. ఆ విషయం మా అమ్మకే అర్థం కాల, ఇంకా నీకేం అర్థమవుతుంది? తొందరగా తిను. నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు. ఇద్దరి మనసుల మధ్యన ఉన్నది ఏంటో తెలియదు, అదేంటో తెలియదు. నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు. ఇద్దరి మనసుల మధ్యన ఉన్నది ఏంటో తెలియదు, అదేంటో తెలియదు. చైత్రం వస్తే చెట్టు చేమ చిగురిస్తాయని తెలుసు, నువ్వు కనిపిస్తే నా కన్నుల్లో మెరుపొస్తుందని తెలుసు, నీకు తెలుసు. చంద్రుని గొంతు వెన్నెల గీతం పలికిస్తుందని తెలుసు, నేనేమన్నా ఆ మాటల్లో అర్థం నువ్వని తెలుసు, నీకు తెలుసు. నువ్వుంటే నవ్వాలని నా పెదవికి తెలుసు, నీ వెంటే నడవాలని నా అడుగుకి తెలుసు. నీ గుడిగా మారాలని నా గుండెకు తెలుసు, నీ ఒడికే చేరాలని నా ఈడుకి తెలుసు. ఇద్దరి మనసుల మధ్యన ఉన్నది ప్రేమేనన్నది ఇప్పుడు అర్థమైనది. నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు.
నాకు తెలుసు నేను నీకు తెలుసు నీ మనసు నాకు తెలుసు నా మనసు నీకు తెలుసు ఇద్దరి మనసుల మధ్యన ఉన్నది ప్రేమే అన్నది తెలిసింది ఈ సంగతి హాయ్ అంజు హాయ్. నువ్వు రోజు మార్నింగ్ జాగింగ్ వస్తుంటావా? మధ్యాహ్నం భోజనం చేసి వస్తుంటాను. నువ్వు భలే జోకులు వేస్తుంటావే. లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఓయ్, నువ్వు జాకింగ్ వచ్చావా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా? అంత కోపం ఎందుకు అంజు? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. ఎందుకు నువ్వంటే నాకు నేనంటే నీకు నాకు